గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల్లో పోలీసులు ఉంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్ ముందు పోలీసులు ఉండటం అనేది ఫస్ట్ టైం. అది నేను అదే చెప్పేది. ఆ పోలీసులు నా మర్డర్ కేసులో వచ్చారా, రేప్ కేసులో వచ్చారా, దేంట్లో వచ్చారు? సోషల్ మీడియాలో పోస్ట్ కోసం వచ్చారు. అప్పుడు అది నేను అరే నా ఇంటికి పోలీసులు వస్తారా ఏంటి, నా 40 ఏళ్ళ నా చరిత్ర అంతా ఇంత అవమానాన్ని గురి చేస్తారా, నన్ను జైలుకు తీసుకెళ్తా అంటే అది చెప్తున్నా. సో ఎనీ కేస్ ఇట్ విల్ బీ సీన్ బై ద గ్రావిటీ ఆఫ్ ద ఎలిగేషన్. అప్పుడు సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ పెడితే ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఎంత దారుణం చేశాడా అని అందరూ అనుకుంటారా? ఒకవేళ అనుకున్నారు అనుకోండి, అది కరెక్టే కదా అనుకుంటే. అవును, అనుకోకపోతే కాదు, అంతే. అంటే 2 రోజుల నుంచి మీ వీడియోలు కొన్ని సర్క్యులేట్ చేస్తున్నారు, పర్టికులర్గా టీడీపీ జనసేన కార్యకర్తలు డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ మీద కిందాక మిమ్మల్ని కించపరిచేలో కూడా కొన్ని చూపించాను నేను. యాజ్ ఎ జర్నలిస్ట్గా చూపించరు, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి కాబట్టి చాలా మంది చేసే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ కూర్చొని మీరేదో దోష అన్నట్టు, మీరేదో నేరం చేసి పారిపోయాడు, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేస్తూ అడగటం అనేది నేచర్. నేను ఆ ఉద్దేశం లేదు. అందుకే నేను అంటున్నాను, మిమ్మల్ని కించపరిచేలా కూడా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని 100,000 కరెక్ట్ ట్వీట్లు ఉన్నాయి. వేరే వాడైతే ప్రాబ్లమే లేదు. ఎందుకంటే దెర్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక చాలా ఓల్డ్ ఒక సేయింగ్ అంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ బ్యాడ్ పబ్లిసిటీ. ఇప్పుడు నేను వాళ్ళ గురించి వాళ్ళు చేసిన దాని గురించి నేను చెప్పడం కానీ యాక్షన్ ఎందుకు చేయనంటే, నా గురించి ఆలోచించడానికి టైం ఉండే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. ఎందుకంటే నేను నా పనిలో బిజీగా ఉన్నాను. మా అయితే నాకు ఎవడో పంపిస్తే దాన్ని చూసి ఒకసారి నవ్వుకుంటాను. అది ఎంత నీచంగా నన్ను చెప్పినా కూడా నాకు అది జోక్ లాగా ఉంటుంది. అంటే ఎందుకంటే అతని ఎమోషనల్ స్టేట్ అనేది నాకు అర్థమవుతుంది. అవును, అది అంటే ఇంత పని లేకుండా ఉన్నారు. లాస్ట్ టైం మీ దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే నాకు బాగా గుర్తు. మీరు ఒక టీవీ ఛానల్లో కూర్చొని అన్నారు, మీ దిష్టి బొమ్మ తగలబెట్టారు ఏదో ఇష్యూకి సంబంధించి, ఆడవాళ్ళు ఏదో అన్నారు. ఓకే తగలబెడుతుంటే మీరు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. ఇంతమంది ఉన్నారు దేశంలో పని పాట లేని వాళ్ళని. నా దిష్టి బొమ్మ తగలబెట్టి అంత టైం కేటాయించి అంత పని పాట లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని మీరు ఒక మాట అన్నారు.